మేము గౌడ్. వాళ్ళ మమ్మీ నాన్నకి తెలుసు. వాళ్ళ మమ్మీ నాన్న వాళ్ళకి కూడా తెలుసు. అమ్మాయి ఇక్కడ నుంచి వెళ్ళి మన ఇంటికి వస్తుంది. వాళ్ళు ఆల్రెడీ అంతా వాళ్ళ ప్రేమ వ్యవహారం అందరికి మా విలేజ్లో అందరికీ తెలుసు అది. వాళ్ళ నాన్న పగ పెట్టుకొని వాళ్ళ గౌడ కులం అది ఇది అని చెప్పి గొడ్డలు వాళ్ళు 2 సంవత్సరాలు. ఇక ఇప్పుడు వాళ్ళు 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటారు. ప్లస్ వాళ్ళ ఫెస్టివల్ పెద్దమ్మ బోనాల రోజు కూడా వాళ్ళ అమ్మ నాన్న ఇన్వైట్ చేసిర్రు, వెళ్ళిండు, అన్నం తిన్నాడు, డ్రెస్ కూడా కొనిచ్చారు. వాళ్ళు ఏం దాపరికేం లేదు. విలేజ్లో అందరికి ప్రతి వ్యక్తికి తెలుసు, చిన్న పెద్ద అందరు. ఇక వాళ్ళ నాన్న ఒకటి మళ్ళీ ఏమో పగ పెట్టుకొని తక్కువ కులం అది ఇది అని చెప్పి మాకన్నా తక్కువ కులం అని చెప్పి ఇక ఆయన మనసులో ఏముందో గుడ్డలతోని బర్త్డే వేడుకలల్లా వాళ్ళు బర్త్డే చేసుకుంటా అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు బర్త్డే చేసుకుంటా అంటే వెంకటేశ్వర్ల టెంపుల్ దగ్గర దాడి చేసింది ఊళ్ళే గొడ్డలతో. ఈ మాకు అనుమానితులల్లా మా కులం వాళ్ళు ఒక 2 ఉన్నారని మేము పోలీసు వారికి చెప్పినాము. వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో కూడా అది ప్రూఫ్ అయింది. అలా వాళ్ళకెళ్ళి ఒకరిని రిమాండ్ పంపినట్టు మాకు తెలుసు. ఫస్ట్ మా తమ్ముడు ముదిరాజ్ కులస్తుల అమ్మాయిని చేసుకున్నాడు. ఉంది, మాకు బంధుత్వం ఉంది, లేదని కాదు. రీసెంట్లీగా కార్తీక్ అని ఇంకొక అమ్మాయి పేరు, దాని పేరు పిల్లి, ఏం పేరు దాని పేరు, నిన్న 1 మంత్ కూడా కాలేదు. కార్తీక్ మళ్ళీ పోతే అమ్మాయి గౌడ్ అబ్బాయి. కార్తీక్ సందీప్ ఇద్దరు కూరళ్ళే, మా 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 పాల వాళ్ళే. ముదిరాజ్ అమ్మాయిని చేసుకున్నా. అనుష అనుష పూరెల సందీప్, పూరెల కార్తీక్. ఇంకెవరైనా చీకటి ఇప్పుడు శ్రావణ్ అని ఆ అబ్బాయి కూడా ముదిరాజ్ సంఘం అమ్మాయినే. వాళ్ళకు కమ్యూనిటీకి మా కమ్యూనిటీకి దగ్గర సంబంధం ఉంది. మాకు వాళ్ళ కమ్యూనిటీకి మాకు గొడవలే లేవు. ఇక ఈ తండ్రి వీళ్ళ పిల్లవాళ్ళ తండ్రే ఒక దాన్ని ఏమంటారంటే, అయ్యో నేను వాడికి ఏంటి ఇచ్చేది అనే చెప్పి ఒకటి మనసులో పెట్టుకొని దాడి చేసింది. ఏం లేదు ఇప్పుడు మాది చూసి నాకు 2 ఎకరాల భూమి ఉంది. మేము ఆల్రెడీ ముదిరాజు కులస్తులు పెద్ద మనుషులు కూడా చెప్పిన, నేను 1 NP నాకు అవసరం లేదు, నాకు బిడ్డ లేదు, నేనే నా ఇంటికాడ పెళ్లి చేసుకుంటా, మీకు నీది రూపాయి నాకు అవసరం లేదు. వాళ్ళ పెద్ద మనుషులు అన్నా మీకు భూమి ఉంది, మా దగ్గర ప్రాపర్టీ ఉంది అంటే వాని భూమి వద్దు, వాని ప్రాపర్టీ వద్దు, నాకు అమ్మాయే లేదు. వాళ్ళ అమ్మాయి వాని ఇంటికాడ పెళ్లి చేసుకుంటా కన్నా మన ఇంటికాడనే పెళ్లి చేసుకుంటా అని కూడా చెప్పిన వాళ్ళందరూ. కాకపోతే మీరు వాళ్ళ కమిటీని కూడా విచారణ చేయొచ్చు, వాళ్ళు వస్తారు. ఇప్పుడు గొడవలు మాకు ఏం జరగలేదు. కాకపోతే మా అబ్బాయి మీద మా కులస్తుడే 2 సార్లు హరీష్ అనే వ్యక్తి దాడి చేసిండు. హరీష్ గౌడ్కి ఏంటంటే, నేను అంటే వాళ్ళ అమ్మకున్న వాడికి ఇల్లీగల్ కాంటాక్ట్, అది మనకు ఒకటి తెలిసింది. దాని ద్వారా పోలీసు వారు కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. హరీష్ అనే వ్యక్తి ఏం చేసిండంటే, దీన్ని వాళ్ళ తండ్రికి హత్యకు ప్రోత్సహించినోడు హరీష్ వాళ్ళ తండ్రి చీకటి మల్లయ్య, చీకటి హరీష్, మల్లయ్య గౌడు. అయితే ఇప్పుడు వీడు నిన్న దాదాపు ఒక 5 నెలల కుట్ర ఇది. అయితే వీళ్ళ మమ్మీ ఏం చేసిందంటే, మనోడిని యాక్సెప్ట్ చేసింది ఆల్రెడీ, అల్లుడని చెప్పింది డైరెక్ట్గా. సమత అనే వ్యక్తి నా అల్లుడని పిలుచుకుంది ఆమె. చీకటి హరీష్ ఏంటంటే, నేను అమ్మాయికి ప్రపోజల్ చేసి, ఇప్పుడు అమ్మాయిని కూడా మీరు ఎంక్వైరీ పెట్టండి, ఆమె రంగపూర్లో. నిన్న కూడా నేను మాట్లాడాను అమ్మాయితో, నిన్న కూడా నేను మాట్లాడాను, మొన్న మాట్లాడినా. చీకటి హరీష్ ప్రపోజ్ చేస్తే ఆమె
యాక్సెప్ట్ చేయలే. వాళ్ళ మమ్మీనే తిట్టింది. అయితే ఈ రంగాపూర్ విలేజ్‌లో మా కులస్తులతోని పంచాయతీ పెట్టించిండు వాళ్ళ డాడీ. అంటే వాళ్ళ అత్తగారు గదా! సది అనే హంతకుడు యొక్క అత్తగారు రంగాపూర్. దాంట్లో పంచాయతీకొచ్చిన వాళ్ళు మా కులస్తులే. అమ్మాయికి ఫోన్ చేస్తే, అబ్బాయికి ఫోన్ చేసి పిలిచిర్రు పెద్ద మనుషులు. ఫోన్‌లోనే మాకిద్దరికి ఇష్టం ఉందని చెప్పింది. చూడు నిన్న గాక మొన్న మా ఫెస్టివల్ ముందొచ్చింది. అమ్మాయికి గూడా బట్టలు తీసుకున్నా. మీరు హ్మ్. అమ్మాయి బట్టలన్నీ మా ఇంట్లోనే. ఒక చీకటి హరీష్ అనే వ్యక్తి ఏందంటే, వాళ్ళ మమ్మీతోని ఇల్లీగల్ కాంటాక్ట్ చేయడం ద్వారా మా ఇప్పుడేందంటే మాది ఈదర కొట్టి షార్ప్ ఉంటదది. వాడే ఇచ్చి వానికి హత్య చేపించిండు. మల్లయ్య అనేటోడు ఇలా నాయన వాళ్ళ చీకటి హరీష్ వాళ్ళ నాయన దీంట్లో వీళ్ళిద్దరు కలిసి వాళ్ళ తండ్రిని ఈ హత్యకు కుట్రదారులు ప్రోత్సహించిన వాళ్ళు. అంటే చీకటి హరీష్ ఎందుకు ఇట్లా చేసిండంటే అమ్మాయికి ఉన్న ప్రాపర్టీ నాకు రావాలి. నేను ప్రాపర్టీ మీద ఎప్పుడు ఆశపడలేదు. నాకు బిడ్డ లేదు. నాకుంది. నాకు 2 ఎకరాల భూమి ఉంది. ఇల్లు ఉంది. నేను ఆళ్ళ ప్రాపర్టీ గురించి నేను ఇప్పుడు వాళ్ళ పెద్ద మనుషులు అన్నారు. పైసలున్నాయి వాళ్ళ దగ్గర అది అని చెప్పి అన్నా కూడా నేను ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు డబ్బులు. ప్రాపర్టీ ఏం లేదు. 2 ఎకరాలు వాళ్ళకుంది. వాళ్ళిద్దరు బిడ్డలు. నీకు ఎకరం వస్తది. వాడి దగ్గర ఒక 40, 50 లక్షల నగదుంది. అయితే నిన్న హత్యకు ముందు ఒక 10 లక్షలో అంటే మనకు తెలిసిన సమాచారం పోలీసు వారికి కూడా తెలిసింది. వాళ్ళ ఇంటెలిగేషన్‌లో కూడా వాళ్ళ అకౌంట్‌లో కూడా చెకప్ చేసుకున్నారు. 10 లక్షలు డ్రా చేసిండు. చీకటి మల్లయ్య దగ్గర, చీకటి హరీష్ గాని దగ్గర ఆ డబ్బులున్నాయి. ఈ హత్యకు సంబంధించిన కేసు సుపారీ. ఈ హరీషును ముత్యం సదయ్య. ఇక కంప్లీట్ చేద్దాం. ఆ. ఈ హరీష్ చెప్తేనే సదయ్య డ్రా చేసింది. సుపారీ చంపిపిస్తే నేను నిన్ను జైలుకెళ్ళి తీసుకొస్తా. అంటే కోర్టుకు సంబంధించిన లావాదేవీ. పైసలు తీసిండు ఆల్రెడీ అకౌంట్‌లో. ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ ఉన్నది. దగ్గర ఉండి చేపిచ్చి డబ్బులు నా దగ్గర పెట్టుకొని ఆల్రెడీ ఫోన్‌లో తెలిసింది కదా! ఫోన్ కాంటాక్ట్‌లో హత్య చేసినంక హరీష్‌కు జస్ట్ హత్య చేసినంక వాడు ఒక హాఫ్ కిలోమీటర్ పోయి ఫోన్ చేసిండు. కాల్ డాటా రికార్డ్‌లో చంపేసిన తాత అని చెప్పి వాడికి ఫోన్ చేసిండు. డబ్బులు కూడా ఇంకా అంటే ఇంక ఇన్వెస్టిగేషన్ పూర్తి కాలేదు. డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నాయి. అకౌంట్‌లో అన్నీ బయటకొచ్చాయి. దాదాపు ఒక 10 లక్షలు. మీ ద్వారా నా కొడుకు న్యాయం జరగాలని ప్రజా సంఘాల ద్వారా అనేది నా కోరిక. న్యాయం. వాళ్ళకు నా కొడుకును ఎట్లయితే హత్య చేసిర్రో వాళ్ళకు కూడా ఉరిశిక్ష పడాలని మీ ద్వారా కోరుకుంటున్నా. చట్టబద్ధంగా. కుట్రదారులకు చీకటి మల్లయ్య ఇక వాళ్ళు ఆల్రెడీ రిమాండ్‌లో ఉన్న సదయ్య, సమత, సిద్ధ సారయ్య రంగాపూర్ విలేజ్. బామ్మాయి. రిమాండ్. అంటే వీళ్ళు 12 అమ్మాయి అబ్బాయి కేక్ కట్ చేసి టెంపుల్ పోయి కేక్ కట్ చేసి పెద్దపల్లి నుండి రాంగా 12 గంటల నుండే వీడు సదయ్య అనేటోడు గుడ్డలు పట్టి డిక్కీ నిర్వహించినప్పుడు దాదాపు అందరూ చూసిర్రు. అది రికార్డు కూడా ఉంది. ప్రతి బేకరీలో కూడా ఉంది. వాడు గుడ్డలు పట్టుకొని బెయిల్ మీద ఎవరు రాలేదు. లేదు బెయిల్ రాలేదు. ఒక మల్లయ్యను ఇప్పించిందట. అది మనకు సమాచారం లేదు. లేదు మనకు సమాచారం లేదు. ఎవిడెన్స్ అంటే ఇప్పుడు మీ ద్వారా నేను కోరుకునేది ఏంటంటే వాడు కూడా హత్య కుట్రదారుడు మెయిన్‌గా. రిమాండ్ చేయాలి. అయితే మేజర్‌గా ఏందంటే వాళ్ళ హరీష్ అనే అబ్బాయికి ప్రాపర్టీ రావాలి. నా కొడుకు అమ్మాయిని చేసుకోవాలి.
ప్లస్ ఏందంటే మొత్తం డబ్బులన్నీ వీని దగ్గరనే ఉన్నాయి, మల్లయ్య దగ్గర. నా కొడుకు ప్రాపర్టీ రావాలి, మా వాడిని నా కొడుకుని చంపాలనేది చీకటి మల్లయ్య మొదటి మన ప్రణాళిక, మన ఆలోచన. కాకపోతే పోలీసు వారు వాడిని విడిచిపెట్టిర్రు. దానికి మీరు నాకు సాయం చేయాలి. పాత్రే ఉంది, డిమాండ్ ఉంది. మీరు మీ ద్వారా నాకు న్యాయం చేయాలి, అదుపులోకి తీసుకోవాలి. ఇంకా పూర్తి నేను విచారణ చేసి ఆయనకు కూడా శిక్ష పడేటట్టు మీ ద్వారా నేను కోరుకుంటున్నాను. అమ్మాయి మీకు సపోర్ట్ చేస్తుందా? అమ్మాయి నేను మాట్లాడినా, ఇప్పుడు కూడా కాల్ చేయడం మాట్లాడు. ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు. డిస్ట్రిక్ట్లో మనకు వచ్చిన రిపోర్ట్ ఏంటంటే వీరి పూరెల్ల పరిశ్రమలు వీరి కంప్లైంట్ has been registered with Julapelli PS Ramagunam on 28th March under FIR number. రీజన్ ఇదేందన్న, మా అబ్బాయిని చంపితే నేను అమ్మాయిని పెళ్లి చేసుకొని వాడి యొక్క ఆస్తిని లాక్కోవాలి. పిల్ల స్ట్రాంగ్ ఉంది. కొంచెం లైట్గా భోజనం మీరు వెళ్ళకండి. మీకు ఏమైనా దొరుకుతుంది. అందరికీ జై భీమ్. గత నెల 20న పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం ముప్పిరితోట గ్రామానికి చెందినటువంటి గౌడకుల సామాజిక వర్గానికి చెందినటువంటి సాయి కుమార్ను ఇదే గ్రామానికి చెందినటువంటి ముదిరా సామాజిక వర్గానికి చెందినటువంటి సదయ్య, అతని భార్య సమత, మల్లయ్య గౌడ్, హరీష్ గౌడ్, సదయ్య బామ్మర్ది సిద్ధి సారయ్య రంగపూర్ గ్రామానికి చెందినటువంటి వ్యక్తి, వీళ్ళందరూ కుట్రవన్నీ సాయి కుమార్ని హతమార్చడానికి సదయ్యను ఉసిగొలిపి హత్యకు ప్రణాళిక వేసినారు. హత్యకు ప్రణాళిక వేసిన వారందరినీ ఈ కుటుంబంలో సాయి కుమార్ తండ్రి ఫిర్యాదు చేస్తే దాంట్లో 5గురికి రిమాండ్ పంపించినట్టు నిర్ధారణ కమిటీలు ఇక్కడ వేసిన కమిటీ ద్వారా మాకు నిజ నిర్ధారణలో మాకు తెలిసింది. గతంలో 2 ఏళ్ల నుంచి ప్రేమించుకుంటున్నటువంటి కావ్య, సాయి కుమారు, వీళ్ళిద్దరూ ప్రేమకు అడ్డుపడుతున్నటువంటి హరీష్ గౌడ్, మల్లయ్య గౌడ్ గతంలో కూడా వీళ్ళ మీద దాడి చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయి. మరి రాష్ట్రంలో దాదాపు ఇప్పటి వరకు 130 కుల దురహంకార హత్యలు జరిగినాయి. మరి ఏ కేసులోనైనా కానీ ప్రభుత్వాలు ఖచ్చితంగా స్పందించి ఏ ఒక్క హత్య మీదనైనా కానీ కేసు నమోదు చేసినప్పటి నుంచి వెళ్ళి ఛార్జ్ షీట్ వేసి శిక్ష పడేంత వరకు ఖచ్చితంగా పనిచేసి ఉంటే ప్రభుత్వాలు కుల దురహంకార హత్యల మీద కానీ అసెంబ్లీలో మాట్లాడిన దాఖలు లేవు, పార్లమెంట్లో దాఖలు లేవు. ఒకవేళ ఖచ్చితంగా ఇంతకుముందు జరిగినటువంటి 130 కేసులలో ఏ ఒక్క కేసు మీద కూడా ఖచ్చితమైనటువంటి శిక్ష పడి ఉంటే ఈరోజు సాయి కుమార్ని ఈ కుటుంబం కోల్పోకపోయి ఉండేది. 5గురు పేర్లలో ఆధిపత్య కుల దురహంకారంలో ఉన్నటువంటి సదయ్య, ధనికంగా ఆర్థికంగా బలపడినటువంటి ధనిక ఆధిపత్య ధోరణిలో ఉన్నటువంటి మల్లయ్య గౌడు ప్రణాళికలు రచించి కొడుకును ఉసిగొల్పి సదయ్యను ఉసిగొల్పి ఈరోజు హత్యకు ప్రణాళిక వేసి ఆధారాలు దొరికినట్టుగా ఈరోజు తప్పించుకొని తిరుగుతూ ఉన్నాడు. ప్రధానంగా ఈ కుటుంబం ఇచ్చినటువంటి ఆరోపణలో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా కానీ ఈరోజు పోలీస్ అధికారులు వీళ్ళని పరిగణలోకి తీసుకొని అందరి మీద కేసు నమోదు చేయాలి. మల్లయ్య గౌడ్ను కూడా రిమాండ్ తరలించాలి. మల్లయ్య గౌడ్ మీద శిక్ష పడాలి. ఈ కుల దురహంకార హత్యల మీద ప్రభుత్వాలు స్పందించి ఈ కుల దురహంకార హత్యల మీద ఖచ్చితమైన చట్టాలు చేయాలి. ఇప్పుడు సాయి కుమార్ని కోల్పోయిన ఈ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలి. చూపించి శిక్ష పడేంత వరకు వాళ్ళెవరికి బెయిల్ కూడా ఇవ్వకుండా రిమాండ్లోనే ఉంచి విచారణ చేసి ఛార్జ్ షీట్ దాఖలేసి వాళ్ళకి శిక్ష పడేంత వరకు కూడా జైలులో ఉంచాలి. దానికంటే ముందు సదయ్య గౌడ్ 10 లక్షల రూపాయలు ఆయన బ్యాంకు నుంచి వెళ్ళి విత్డ్రా చేసినట్టు ఇక్కడ తెలుస్తుంది. అంటే ఒక ధైర్యం, 10 లక్షల రూపాయలు ఖర్చు చేసుకుంటే హత్య చేసినా కానీ తప్పించుకునేటువంటి ధైర్యంలో ఈరోజు నిందితులు కానీ హత్యలకు కానీ నేరాలకు కానీ చేయడానికి వాళ్ళు సిద్ధపడి ఉన్నారు. అంటే 10 లక్షలు విత్డ్రా చేసిందనేది ఒక ఆధారం. అంటే 10 లక్షల రూపాయలు ఖర్చు పెడితే ఒక ప్రాణం తీయచ్చు అన్నటువంటి ధైర్యంలో ఈరోజు హత్య చేయడానికి ఎవరైతే వాళ్ళు ఆలోచించుకున్నారో వాళ్ళకు ఒక ధైర్యం ఇది. హత్య చేసిన తర్వాత
సదయ్య ఎవరికి ఫోన్ చేసినాడు అంటే హరీష్ గౌడ్కి ఫోన్ చేసినాడు. అంటే వీళ్ళిద్దరి కమ్యూనికేషన్లో ఉండి ఈ హత్యకు ప్రణాళిక రూపొందించారు. మరి హరీష్ గౌడ్కి వెన్నుముక్క ఎవరు అంటే వాళ్ళ నాయన మల్లయ్య గౌడ్. అంటే ఇప్పుడు మీకు ప్రాథమిక ఆధారాలు దొరకక ఎవిడెన్స్లు ఎస్టాబ్లిష్ కాక మల్లయ్య గౌడ్ను మీరు వదిలేసినారు. మల్లయ్య గౌడ్ను కూడా మీరు కస్టడీకి తీసుకోండి. మల్లయ్య గౌడ్ను కూడా రిమైండ్లో ఉంచే విచారణ చేయండి. ఏ నేరస్తుడు కూడా వాని సైకాలజీ ఎట్లా ఉంటుంది అంటే నేరం చేసే క్రమంలో ఆధారాలు లేకుండా నేరం చేయాలనుకుంటాడు. ఇక్కడ దానిలో సఫలంగా వచ్చు మల్లయ్య గౌడ్ ఆధారాలు దొరకకుండా. కానీ కస్టడీలకు తీసుకొని ఆధారాలు సేకరించి ఆ 6గురికి కఠిన శిక్ష పడాలి. సాయి కుమార్ చావే ఇదే కుల దురహంకార హత్యకు ధనిక అహంకారం, ధనిక ఆధిపత్య ధోరణి జరిగే హత్యలకు ఇది చివరి హత్య కావాలి. దానికి సాయి కుమార్ని మనము అమరుడుగా మనం పేర్కొనాలి. సాయి కుమార్ చావుతోనే మనమందరం ఇప్పుడు న్యాయపోరాటం చేసి కుల దురహంకార హత్యల మీద ఒక చట్టం వచ్చే వరకు పోరాడి హత్యకు ప్రణాళిక రూపొందించిన మల్లయ్య గౌడు, హరీష్ గౌడు, సదయ్య, ఆయన భార్య సమత, వాళ్ళ బామ్మర్ది సిద్ధవి సారయ్యలందరినీ కూడా శిక్ష పడేంత వరకు కుల అసమానత నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర స్థాయి పోరాటాలు చేసి ఆ కుటుంబాన్ని ఆ నిందితులను శిక్షించడానికి మా పోరాటం చేస్తాము. దీంట్లో ప్రభుత్వాలు కూడా న్యాయ వ్యవస్థ కూడా పోలీస్ అధికారులు కూడా పారదర్శకంగా వ్యవహరించి ప్రతి ఒక్కరికి శిక్ష పడేలాగా మీరు సెక్షన్లను చట్టాలను మీ అధికారాన్ని అమలు చేసి అధికారాన్ని ఉపయోగించి వాళ్ళందరినీ లోపలికి పంపించాలి. ఈ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించాలి ప్రభుత్వం. దానికి నైతిక బాధ్యత ప్రభుత్వం వహించాలి. దీనికి కూడా బాధ్యత వహించి ఈ కుటుంబానికి 50 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ప్రకటించి ఆ కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని, వాళ్లకు చట్టంపై ఉన్నటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని, ప్రజల విశ్వాసాన్ని ప్రభుత్వాలు కాపాడుకోవాలని కుల అసమానత నిర్మూలన పోరాట సమితి తరఫున డిమాండ్ చేస్తున్నాను. ఉద్యమ పోరాటాలు శిక్షించాలి. సాయి కుమార్ ని హత్యకు ప్రణాళిక రూపొందించిన ప్రతి ఒక్కరిని శిక్షించాలి. సాయి కుమార్ హత్య చేసిన నిందితులందరికీ శిక్ష పడేంత వరకు పోరాడదాం. ప్రేమించుకొని పెళ్లిళ్ళు చేస్తున్నాడు. ఈ హత్యలు జరుగుతూనే ఉన్నాయి. ఇవి జరగడానికి కారణాలు అసలు ఎందుకు జరుగుతాయి అని ఆలోచించే ఏ ప్రభుత్వం కానీ లేకుంటే ప్రజలు కానీ ఆలోచించలేకపోతారు. మొన్ననే సూర్యాపేటలో మాలబంటి చనిపోయాడు. అమ్మాయిలు ప్రేమించిర్రని అబ్బాయిలను చంపుతారు. అది ఎంత దారుణమైనది. ఈ ప్రభుత్వం ఎందుకు పట్టించుకుంటలేదు? ఒక అబ్బాయిని చంపితే వాళ్ళ కుటుంబం ఏమైపోతుందన్న ఆలోచన కూడా లేదు. ప్రభుత్వాలు ఏదైనా కూడా మేము ఇవి చేస్తాం అవి చేస్తాం అని స్టేట్మెంట్ ఇవ్వడమే కానీ ఇలాంటివి మాత్రం ఎందుకు పట్టించుకుంటలేదు? ఇప్పుడు ఈ రోజున ఇలా హత్యలు చేసిన వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు బెయిల్ రాకుండా జైలులో ఉంచి వాళ్ళకు శిక్షలు వేసినట్టు అంటే ఇలాంటి హత్యలు జరుగుతాయా? అలా ఆ పోలీసు అధికారి కానీ ప్రభుత్వాలు కానీ ఎందుకు పట్టించుకుంటలేరు? ఓట్లేసి ఓట్లేసేదాకా మాత్రం మీకు అన్నీ చేస్తామంటారు. వేసిన తర్వాత మాత్రం ప్రజలను పట్టించుకుంటే లేదు. ఈసారి ఓట్లేసే ముందు ప్రభుత్వాలు ఏం చేస్తానే, అసలు పనులు చేస్తలేదని నిలదీసి ఇలాంటి వాటి మీద పని ఖచ్చితంగా చేయాలని మేము సావిత్రి పూలే మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలుగా నేను ఖండిస్తాను తీవ్రంగా. ఇది మాత్రం జేబీ కుల దురహంకార హత్యలు ఖండించాలి. కుల దురహంకార హత్యలు ఖండించాలి. వాళ్ళిద్దరూ కూడా ఇదే గ్రామానికి సంబంధించిన వాళ్ళు కావడం, పరిచయము, ప్రేమించుకోవడము, మైనారిటీలు కావడం చేత మేజర్లు అయిన తర్వాత పెళ్లి చేద్దామని చెప్పి ఇరు కుటుంబాలు వాళ్ళు అనుకున్నట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఒక 130 పైగా కుల దురహంకార హత్యలు జరిగినాయి. ఈ హత్యలు ప్రధానంగా జరగడానికి ఈ హత్యలను ఏవైతే ఉన్నాయో ఈ హత్యలపైన నేర విచారణ, న్యాయ విచారణ సరిగ్గా జరపడం లేదనే విషయము మేము పదే జరుపుతున్నాము. అట్లా జరపకపోవడం వల్లనే హత్య చేసే వాళ్లకు చాలా ఈజీగా, ఎందుకంటే 2-3 నెలల్లో బెయిల్ వస్తుంది. వీళ్ళు ముందే పకడ్బందీగా అంటే 10 లక్షలు మాట్లాడుకొని హత్య చేస్తాము, జైలుకు పోతాము, డబ్బులు ఖర్చు పెట్టి బెయిల్ తీసుకొని బయటికి రావచ్చు అనే చాలా సులభమైన పద్ధతిని ఈ రాష్ట్రంలో చాలామంది ఎన్నుకొని ఇట్లా హత్యలు చేస్తున్న విషయము మనకు అర్థమవుతుంది. పోలీసులు ఎవిడెన్స్ను సరిగా కలెక్ట్ చేయకపోవడము, నేరం చేసేవానికి ఒక అదురు బెదురు లేకపోవడము,
వల్లనే ఈ హత్యలు జరుగుతున్నాయి. ఈ హత్యలకు మూలాలు మనము ఈ కుల వ్యవస్థలో ఉన్నాయి. ఈ కుల వ్యవస్థకు అండగా ఉంటున్న మన హిందూ మతంలో ఉన్నాయి. ఎందుకంటే మేము ఫలానా కులము కాబట్టి మేము ఫలానా కులాల వారినే పెళ్లి చేసుకోవాలి అనే ఒక ఉన్మాదము ఉండడం చేత, ఆ ఉన్మాదాన్ని పెంచి పోషిస్తున్న రాజకీయాలు ఉండడం చేతనే ఇట్లా పిల్లలందరూ కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న పిల్లలు వందల మంది హత్యలకు గురి కాబడుతున్నా కూడా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో కానీ ఈ 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ హత్యల విషయం మాత్రం మాట్లాడతలేదు. ఎన్నన్నా మాట్లాడతారు కానీ ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ కుల దురాంకార హత్యలను పెంచి పోషించే వైపే ఉన్నాయి తప్పిస్తే వాటిని అరికడదామనే దగ్గర ఎక్కడ లేకుండా ఉండడం వలన ఇట్లాంటి హత్యలు జరుగుతున్నాయి. కనుక వీటికి పరిష్కారం ఏంది అంటే మనం ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరికి వాళ్ళు మనం పార్టీలను ఎన్నుకొని గెలిపిస్తాము. ఆ గెలిపొందిన నాయకుడు మాత్రం ఇట్లాంటి హత్యల వైపు కన్నెత్తి కూడా చూపించాడు. వాడు మనకు న్యాయం చేస్తాడో చేయడో తర్వాత విషయం. కానీ కనీసం ఈ కుటుంబాన్ని ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఇప్పటికి వారం 10 రోజులైనా పరామర్శించకపోవడం చాలా ఆందోళన. హత్యలను కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మొత్తం అన్నింటిని విచారణ జరపాలని చెప్పి మేము కోరుతున్నాము. అంతేకాదు సాయి కుమార్ హత్యపై ప్రత్యేకంగా ఫాస్ట్ ట్రాక్ కోర్టును ఏర్పాటు చేసి నిందితులను శిక్షించాలి అని చెప్పి కూడా మేము చెప్పదలుచుకున్నాము. ఎందుకంటే సాధారణ కోర్టులో ఇది విచారణ జరిపితే ఏండ్లకు ఏండ్లు ఇది విచారణ పేరుతో మొత్తం నిందితులందరూ నేరం నుంచి న్యాయస్థానం నుంచి తప్పించుకునే అవకాశం ఉంది. కనుక దీని ప్రత్యేకమైన కోర్టులోనే ఈ కుల దురంకార హత్యల్ని విచారణ జరిపి నిందితులను అందరినీ శిక్షించాలని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. దారుణమైన హత్య జరగడం కారణం వలన మేము అందరం యూత్ అందరం తరపున చాలా బాధాకరమైన విషయం. దీని కఠిన కార్యాలయం ఎవరు ఉన్నారో వాళ్ళని ఉరి శిక్ష వేయాల్సిందిగా కోరుతున్నాం. జస్టిస్ ఫర్ సాయి. జరిగేంత వరకు సాయి కుమార్ని హత్య చేయడానికి ప్రణాళిక పనినటువంటి నిందితులందరికీ శిక్ష పడేంత వరకు పోరాడదాం. కుల దుర్హంకార హత్యలపైన చట్టాలు చేసేంత వరకు. Justice for Sai. Justice for Sai. We want justice. We want justice. We want justice. సాయిని హత్య చేసిన నిందితులకు శిక్ష పడేంత వరకు. సాయిని హత్య చేసిన నిందితులకు శిక్ష పడేంత వరకు. జోహార్ సాయి. జోహార్ సాయి. జోహార్ సాయి. జోహార్ సార్.